హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే ఒక చిన్న విషయాన్ని, అంటే అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. మనము ఇలాంటి విషయాలను ఖచ్చితంగా నేర్పించాలండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకు ఏది నేర్పించినా ఇది మంచి టైం కాబట్టి ఖచ్చితంగా మనం నేర్పించాలండి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, పిల్లలకు ఒక మంచి అలవాట్లను మనము చిన్నప్పటి నుండి నేర్పించాలండి. 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుండి ఇంకా పై ఏజ్ పిల్లలందరికీ కూడా ఇవి నేను చెప్పేటి అయితే మీరు ఖచ్చితంగా నేర్పించాలండి. చాలామంది పేరెంట్స్ నేర్పిస్తారు, కానీ కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉంటే చాలు, పనులు వాటంతట అవే వస్తాయని అనుకుంటారు. కానీ అది చాలా తప్పండి. పిల్లలకు చదువుతో పాటు చిన్న చిన్న పనులు నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు హాస్టల్స్లో ఉన్నా లేకపోతే వాళ్ళ వేరే ఎడ్యుకేషన్ నిమిత్తం వేరే 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 ప్లేసెస్కి వెళ్తారు కదండి, అక్కడ ఉన్నా సరే వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళకు ఏ సమస్య ఉండదండి. మనము అంటే కొన్నిసార్లు మనం మనీ పెడతాము, కానీ మనకు మన పని చేయడానికి ఎవరు దొరకరు. అప్పుడు మనంతటా మనం చేసుకుంటే మనము నీట్గా అక్కడ ఉండొచ్చండి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు చిన్నప్పటి నుండే పనులు నేర్పించండి. ప్రతి ఒక్కటి మీరే చేయకండి. మీరు తల్లిదండ్రులు అన్ని పనులు వాళ్ళే చేయడం వల్ల వాళ్ళు కూడా పని ఒత్తిడిలో వాళ్ళకి కూడా చాలా చిరాకైతే పడతారు. కాబట్టి కొన్ని పనులను పిల్లలకు చేసేటట్టుగా చూడండి, పిల్లలు చేసేటట్టుగానే చూడండి. ఇప్పుడు మనము పిల్లలకి అన్నం పెడతాము. పెట్టినప్పుడు కొంతమంది పిల్లలు నీళ్లు కూడా తెచ్చుకోరు. అమ్మ నీళ్ళు తీసుకురా, లేదంటే ఇంకా ఎవరైనా వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి పని చెప్తారు, వాళ్ళు చేయరు, కూర్చొని ఆర్డర్ చేస్తారు. కానీ అలా కాకుండా ఎవరి వాటర్ వాళ్ళే తెచ్చుకొని పెట్టుకోండి. డైనింగ్ టేబుల్ మీద అయినా సరే, క్రింద కూర్చొని తిన్నా సరే, ఎక్కడ కూర్చొని తిన్నా వాళ్ళ వాటర్ వాళ్ళే తెచ్చుకోవాలి. మదర్ రైస్ పెడతారు, ఆ ప్లేట్ వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు తిన్న తర్వాత చాలామంది పిల్లలు లెగిసి అలా వెళ్ళిపోయి చేయగడుక్కుంటారు, హ్యాండ్ వాష్ చేసుకుంటారు. కానీ అలా కాకుండా పిల్లలు తిన్న తర్వాత ఆ ప్లేట్ చుట్టూ కూడా అన్నం మెతుకులు పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలు తీసి ఆ ప్లేట్లో వేసి అది సింక్ దగ్గర పెట్టేటట్టుగా పిల్లలకు నేర్పించండి. దానివల్ల మీకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలు, కానీ మీకు పని ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలే తీసేటట్టు, లేదంటే అందులో ప్లేట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసి ఒక డస్ట్బిన్లో వేయడము, తర్వాత ఆ ప్లేట్ తీసి సింక్లో వేయడము, అలా నేర్పించండి. మనము పిల్లలకు అవి అన్నీ చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న వేస్ట్ అదంతా తీసుకెళ్ళి అట్లా సింక్లో పడేస్తారు. దానివల్ల ఆ సింక్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ రావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇలాంటివి నేర్పించండి. డస్ట్బిన్లో ఖచ్చితంగా వేస్టేజ్ వేయండి. ఆ ప్లేట్ని సింక్లో వేయడమా, లేకపోతే మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పిల్లలు పెట్టేటట్టుగా మీరు నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి మనము టీవీ చూస్తాం, హాల్లో అయినా లేదా ఎక్కడ కూర్చునైనా టీవీ చూసేటప్పుడు ఏం చేస్తాము, మనకు అనుకూలంగా ఆ చైర్స్ని కూడా జరుపుతూ ఉంటారు పిల్లలు. లేదంటే వాళ్ళు చదువుకోవడానికైనా కానివ్వండి, మొబైల్ చూసుకోవడానికైనా కానివ్వండి, లేదంటే బాల్కనీలో చైర్లో కూర్చొని కాసేపు ఉండి లేస్తారు పిల్లలు. అలా ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రాపర్గా ఏ వస్తువు అయితే మనం తీసామో ఆ వస్తువుని ప్రాపర్ ప్లేస్లో పెట్టేటట్టుగా నేర్పించండి. చైర్స్ తీస్తారనుకోండి, ఆ చైర్ ఎక్కడ పెట్టాలి అనేది నేర్పించండి. అది కూడా మీరే చేయకండి, పేరెంట్సే చేయొద్దు. అలాంటివన్నీ పిల్లలకు నేర్పించాలి. ఇవన్నీ వాళ్ళ బుక్స్ అయినా కానివ్వండి, మొబైల్స్ అయినా కానివ్వండి, ఏవైనా సరే ప్రాపర్ ప్లేస్లో పెట్టేటట్టు, న్యూస్ పేపర్ అయినా సరే ఏదైనా ప్రాపర్ ప్లేస్లో పెట్టేటట్టుగా పిల్లలకు నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి మనము పబ్లిక్ ప్లేస్లకి ప్రతిరోజు మనం ఎక్కడో ఒక దగ్గరికి అయితే వెళ్తాము. బస్ స్టాండ్ అయినా సరే, రైల్వే స్టేషన్ అయినా సరే, పార్క్ అయినా సరే, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మన సరౌండింగ్స్ అనేవి నీట్గా ఉండేటట్టుగా, అంటే మన వలన అవి పాడు కాకుండా చూసుకునేటట్టుగా పిల్లలకు నేర్పించాలండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళను కూడా మనం కూర్చున్న కంపార్ట్మెంట్లో చూస్తే పల్లీల పొట్టు కానివ్వండి, బనానా పీల్స్ కానివ్వండి, ఇంకా ఏ వేస్టేజ్ పేపర్స్ అయినా కానివ్వండి,
ఫ్రూటీ తాగుతారు, ఆ బాటిల్స్ కూడా అందులోనే వేస్తారు, వాటర్ బాటిల్స్ తాగుతారు, అవి అందులోనే వేస్తారు. అంటే ఆ చెత్తలోనే మనం కూర్చోవాలి. అలా అలాంటి పరిస్థితి మన పిల్లలు అలా అలా పడేయకూడదు. మనం ఎక్కడ కూర్చుంటే ఆ సరౌండింగ్స్ నీట్గా ఉండేటట్టుగా మనం పిల్లలకు నేర్పించాలండి. బయట విండోకి బయట పడేసేటట్టు లేదు అంటే మనం ఒక కవర్లో పెట్టేసి మనం దిగిన తర్వాత అక్కడ డస్ట్బిన్స్ కానీ డస్ట్బిన్స్ అయితే ఉంటాయి స్టేషన్లలో, అక్కడ పడేసేటట్టుగా చూడాలండి. అంటే వాళ్ళకి అలా నేర్పించాలి. మనము ఎంత నీట్గా ఉంటే మన మైండ్ కూడా అంత నీట్గా ఉంటుందండి. కొంతమంది బస్సులలో మనం సిటీ బస్సులలో చూస్తే ఆ సిటీ బస్ అయితే ఇంకా మరీ ఘోరం అండి. బయటనే పడేస్తూ ఉంటారు, తిని ఆ కిటికీలోనే పడేస్తూ ఉంటారు. అక్కడ ప్రక్కనే అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అప్పుడు కింద వాళ్ళు వెళ్ళే వాళ్ళ మీద పడతా ఉంటాయి. కాబట్టి ఇలాంటిది కొంచెం సామాజిక స్పృహను మనం పిల్లలకు కలిగించాలండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే వాళ్ళు అవన్నీ కూడా చేసుకోగలుగుతారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించుకోగలుగుతారు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ప్లేస్లలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, బస్ స్టాండ్లలో కూడా చాలా డస్ట్బిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఏదన్నా తిన్నప్పుడే అవన్నీ తీసుకెళ్ళి అందులో పడేసేటట్టుగా. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అంత మనకే చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదండి. కాబట్టి అలా కాకుండా మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు, కానీ ఈ చిన్న విషయాలే పిల్లల జీవితంలో చాలా ప్రభావం చూపుతాయి అన్నమాట, వాళ్ళు పెద్దగా ఇగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఇలాంటివన్నీ కూడా చైల్డ్హుడ్లోనే నేర్పించాలి మనం. చిన్నతనంలో నేర్పించినవి వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి. అలా నేర్పించడం వల్ల వాళ్ళే వాళ్ళ చుట్టూ ఉన్న ప్లేస్ని అందంగా ఉంచుకోగలిగితే ఈ ప్రపంచం కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. అంటే ప్రతి ఒక్కరూ అలా చేస్తే ప్రపంచం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీ పిల్లలు కూడా మీరు నేర్పిస్తారని ఆశిస్తున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.